ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ నమస్కారం. ఈరోజు మనం షట్చక్ర సాధన గురించి చెప్పుకుంటూ అనాహత చక్ర ధ్యానం గురించి వివరించుకుందాం. ఈ అనాహత చక్రం హృదయ భాగంలో ఉంటుంది. అనాహత చక్రం హృదయ భాగంలో ఉంటుంది. ఈ చక్ర ధ్యానం చేయటానికి ముందు ఈ చక్రం గురించి ముద్రలు కొన్ని ఉంటాయి. అవి ముద్రలతో పాటు శ్వాసయామంతో ధ్యానం నేర్చుకుంటూ కొంతకాలం చేసిన తర్వాత శ్వాసయామం, తర్వాత దీర్ఘ శ్వాసయామం, కుంభక శ్వాసయామం, ప్రాణాయామము, కుంభక ప్రాణాయామాలతో ఈ చక్ర ధ్యానాలు చేసుకున్నట్టయితే సచక్రాలు అంటే 7 సచక్రాలు అంటే 6 చక్రాలు, సహస్రారంతో 7 చక్రాలు అవుతుంది. పవర్ దేహంలో ఉన్న చక్రాలు పవర్ స్టేషన్స్ అన్నమాట. ఈ శక్తిని మనం ఉద్యోగం చేసుకోవడానికి చక్రాల మీద ధ్యానం చేసుకుంటుంటాం. ఈరోజు మనం అనాహత చక్రం గురించి కొంచెంసేపు వివరించుకుని చక్రం ఏ ముద్రలతో ఎట్లా చేయాలో నేర్చుకుందాము. వాటి ఫలితాల గురించి వేరొక వీడియోలో మాట్లాడుకోవచ్చు. అనేక గ్రంథాలు విపులంగా పెద్దలు చెప్పే ఉన్నారు, రాశారు. ఆ గ్రంథాలు చదువుకున్న ఎంతో జ్ఞానం మనకు అవుతుంది. జ్ఞానానికన్నా ముందు కార్యం చేసుకోవాలి. ఈ క్రియ చేస్తూ తర్వాత ఈ క్రియ మీద ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత జ్ఞానం కూడా నేర్చుకోండి. జ్ఞానం కోసం అనేక గ్రంథాలు, అన్ని గ్రంథాలు అయ్యేలా ఉన్నాయి. కొన్ని మాటలు చదువుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఈ అనాహత చక్ర ధ్యానం ప్రకృతి అనాహత చక్రానికి రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2:40 వరకు టైం కేటాయించింది. అలా ప్రతి చక్రానికి వేరు టైంలో వేరు నెంబర్స్ గల శ్వాసలను ప్రసాదించింది. ఈ అనాహత చక్రానికి 6,000 శ్వాసలను ప్రకృతి ప్రసాదించింది. ఒక్కొక్క శ్వాసకు ఆ చక్రానికి సంబంధించిన నాడీ పింజాలు 600 సార్లు స్పందిస్తాయి అన్నట్టు. ఈ 6 గంటల 40 నిమిషాల్లో దేహంలో కల 72,000 నాడుల్లోనూ 19,440 నాడులు ఈ అనాహత చక్రానికి సంబంధించినవి. ఈ 19,440 నాడులు ఒక్కొక్క శ్వాసకు 600 సార్లు స్పందిస్తాయి. ఈ 6 గంటల 40 నిమిషాల్లో ఈ అనాహత చక్రంలో ఈ నాడులు సక్రమంగా పనిచేయటం కోసం ఎక్కువ తక్కువ పనిచేస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అనారోగ్యం పాలవుతున్నారు జనాలు. అందుకని ఒక్కొక్క చక్రం దానికి సంబంధించిన ఏంటవి గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల ప్రభావం వల్లే మనలో ఆరోగ్యం దెబ్బతింటుంది. అవి సక్రమంగా పనిచేయడానికి ఈ చక్ర ధ్యానం బాగా పనిచేస్తుంది. ఇది ఒక భౌతిక విషయానికి కాదు, ఆధ్యాత్మిక స్పిరిచువల్గా మనం డెవలప్ అవడానికి, ముక్తికి, జన్మరాహిత్యానికి మనం సాధన చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానాలు అంటున్నారు, పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నారు. అన్ని మంచివే. ఈ చక్ర ధ్యానం వల్ల నాడులు శుద్ధి అవుతాయి. నాడీ శుద్ధి జరగకుండా ముక్తి అనేది అసంభవం. కనుకనే చక్ర ధ్యానం అంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఇప్పుడు మనం అనాహత చక్ర ధ్యానం చేద్దాము. అనాహత చక్ర ధ్యానం చేసినప్పుడు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2:40 వరకు మాత్రం దృష్టిని, అంటే ఆ టైంలో ఎవరికి ఎంత టైం, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట చేయండి. పూర్ణ ఫలితాలు పొందండి. ఒక నిర్ణయంకి రావచ్చు. అప్పుడు మీకు నిశ్చిత అభిప్రాయం కలుగుతుందన్నమాట. ఫలితం కొద్దిగా చూసిన వాళ్ళకి అందరూ ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆ టయాన్ని ఇక్కడ పెట్టండి. ప్రతి చక్రం మీద ధ్యానం చేయండి, పూర్ణ ఫలితాలు పొందండి. ఇప్పుడు అనాహత చక్రానికి సంబంధించి కొన్ని ముద్రలు ఉన్నాయి. అనాహత ముద్ర సూపుడు వేలు, ఇది పొట్టిన వేలు ఇలా పెట్టి అది రౌండ్గా ఉండేటట్టు అనాహతం. ఎడమ చేయి ఆసనం మీద పెట్టుకుంటారు. ఆసనం అది వజ్రాసనం అవ్వండి, పద్మాసనం అవ్వండి, సుఖాసనం అవ్వండి, మీకు ఏ ఆసనం అనుకూలం ఉంటే ఆసనంలో కూర్చొని కుడి చేయి హృదయం మీద పెట్టుకొని
సహస్రాసలో అలా ధ్యానంలో కూర్చోండి. అనాహత చక్రం గుండెకు, ఊపిరితిత్తులకు పూర్ణ ఆరోగ్యాన్ని కల్పించే చక్రం. ఇంకా అనేక లాభాలు ఉన్నాయి. వాటి మరి తర్వాత చెప్పుకోవచ్చు. ఇలా ఉండటం వల్ల ఊపిరితిత్తులు, గుండెల మీద శ్వాస జరుగుద్దన్నమాట. అది సహజంగా సహస్రాస మనం రోజు పుట్టినప్పటి నుంచి ఉన్నంతకాలం అలా శ్వాస తీసుకుని ఉంటాం. అదే స్థితిలో కూర్చొని ధ్యానం చేసుకోండి. కొంతసేపు ఇది చూసుకున్నాక ఈ అనాహతానికి సంబంధించింది వాయువు. ఇది వాయుభూత తత్వం. ఈ అనాహత చక్రానికి సంబంధించి వాయుభూత తత్వానికి ముద్ర ఒకటి ఉంటుంది. ఇది వాయుముద్ర, వాయుభూత తత్వం. వాయుముద్రలో ఇలా చేతులు ఇలా పెట్టుకుని వాయుముద్ర మరొకసారి చూడండి. వాయుముద్ర కొంచెంసేపు ధ్యానం చేయండి. ఇలా కొంచెంసేపు ధ్యానం చేసిన తర్వాత ఇంకొక ముద్ర ఉంటుంది. ఏంటి? అనాహత తత్వం. అనాహత చక్రం యొక్క తత్వం ఏంటది? ఇది వాయుతత్వం కాబట్టి వాయుముద్ర వేసాం. అలాగే అక్కడ ప్రాణశక్తికి ముఖ్యంగా అనాహత చక్రం సంబంధితమైంది. అంటే ప్రాణముద్ర ఒకటి కేటాయించింది. శాస్త్రాలు, ఋషులు చెప్పినవి గ్రంథాలు ఉన్నాయి. ప్రాణముద్ర చిటికిన వేలు, రింగ్ వేలు, బొటన వేలు కలిపి ఇలా ఉంచి అది ప్రాణముద్ర. ఈ 3 ముద్రల్లో ప్రాణముద్ర ఒకటి, వాయుభూత తత్వం వాయుముద్ర ఒకటి, అనాహత చక్రం కాబట్టి అనాహత చక్రం ముద్ర ఒకటి. ఈ 3 ముద్రలు మారుస్తూ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీకు ఒక అరగంట సేపు సాధన చేయండి. అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. అది అంటే శుద్ధి జరుగుతుంది. దానివల్ల ఈ అనాహత చక్రానికి సంబంధించిన 19,440 నాడులు సక్రమంగా పనిచేస్తాయి. ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం సాధన చేస్తూ పూర్ణ ఫలితాలు పొందొచ్చు. ఏదో ఒక సాధన చేస్తున్న వారు అందులోనే ఈ టైం కొద్ది ఇక్కడ పెట్టండి, ముద్దులు పెట్టండి, ఇలా సాధన చేసుకోండి. మరికొన్ని ఎక్కువ ఫలితాలు పొందడానికి అవకాశం పొందండి. ఈ 3 ముద్దులు ఇలా చేసుకుంటాము. ఇవి కాకుండా గుండె జబ్బులు ఉన్నవారు కానీ, ఊపిరితిత్తుల జబ్బులు అంటే దీర్ఘ వ్యాధులు కాదు, కొద్దిగా అటు ఇటు ఏదైనా బాధలు ఉన్నవారు ఆ నిర్మూలనకు సపోజ్ ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయాలి. దాని ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయాలంటే ఈ ముద్ర వేసుకోవచ్చు. ఇలా కొంచెం ధ్యానం చేయండి. ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి. ట్రీట్మెంట్ తీసుకున్న వారికి కాదు, కొద్ది హృదయము, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయాలని అనుకున్నప్పుడు కొద్ది పెద్ద వయసు వారు ప్రతి దాని మీద ధ్యాస పెట్టడమే మంచిది. జబ్బులు వచ్చాక డాక్టర్ల దగ్గరికి వెళ్ళే కన్నా ముందుగానే మీరు పూజలు, ధ్యానాలు చేస్తున్నారు కాబట్టి ఈ ముద్రలతో చేసుకోండి. వ్యాధి నివారణ పొందండి. ఇది ఊపిరితిత్తులకి. అదే ఊపిరితిత్తులకి శ్వాసకోశ నాళాలు ఉంటాయి కదా, శ్వాసకోశ నాళాలకు అవి సక్రమంగా పనిచేయాలంటే చూడండి. సిటికిన వేలు, బొటన వేలు మధ్య పెట్టండి. సిటికిన వేలు, బొటన వేలు మధ్య పెట్టండి. ఇదండి. ఈ చూపుడు వేలు పైకి పెట్టండి. ఇది శ్వాసకోశ నాళములో ఆరోగ్యానికి పనిచేస్తుంది ఈ ముద్ర. ముద్రాశాస్త్రం బుక్స్ చాలా ఉన్నాయండి, అవి చదవండి. మీకు ఏ రోగానికి ఏ ముద్ర అనేది, ఏ టయానికి ఏ ముద్ర, ఏ నక్షత్రానికి ఏ గ్రహానికి, ఇట్లా అన్నిటికీ అనేక ముద్రలు రాసి చెప్పారు. అన్నీ వద్దు, ఎవరికి సంబంధించింది ఎవరికి కావాల్సిన వాళ్ళ ముద్ర ఎన్నుకుని అవి చేసుకోండి. ఇది అనాహత చక్రానికి సంబంధించి మనం ధ్యానం చేస్తున్నాము. అక్కడ ఊపిరితిత్తులు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, ఇది శ్వాసకోశ నాళానికి సంబంధించిన ముద్ర. ఇది కొంతసేపు చేసుకోండి. ఇది ఊపిరితిత్తులకి, ఇది శ్వాసకోశ ముద్ర. అలా గుండె కొద్ది తేడా ఉన్నప్పుడు, గుండె ఆరోగ్యంగా పనిచేయాలి అనుకున్నప్పుడు బొటనవేలు దగ్గర చూపుడు వేలు, బొటనవేలు మొదలు పెట్టండి. ఇది జలముద్ర, జలతత్వం. దీన్ని ఇలా ఉంచండి. ఇది చేయి ఇలా పెట్టవలసిన లేదు. దీనికి మీ ఆసనమే ఉంచుకొని కొంచెం ధ్యానం చేయండి. ఇలా చేయటం వల్ల హృదయంలో రక్తం పలచబడి
ప్రసరణ ఈజీగా అవుతుంది. హృదయం ఆరోగ్యకరంగా పనిచేస్తుంది. ఎలాగా అనాహత చక్రంలో ధ్యానం చేస్తున్నాము. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2:45 లోపు ఏదో టైంలో చేస్తున్నాం కాబట్టి, ఈ ముద్రలు సహాయంతో అన్ని ముద్రలు ఒకే రోజు అవ్వవు. కొన్ని ఒకరోజు కొన్ని, ఒకరోజు కొన్ని అలా ముద్రలన్నీ సాధన చేసుకోండి. ఫలితాలు పొందొచ్చు. అనాహత చక్రం ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఊపిరితిత్తులు, గుండె సక్రమంగా పనిచేస్తుంది. దేహానికి ఈ 2 సక్రమంగా పనిచేస్తే మెదడు నుంచి 72,000 నాడుల స్పందనలు, ప్రసారం సక్రమంగా ఉంటుంది. ఫిజికల్ గాను, స్పిరిచువల్ గాను మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈరోజు అనాహత చక్ర ధ్యానం చేశాము. ఇంకొక చక్రం ధ్యానం. అనాహత చక్రం తర్వాత విశుద్ధి చక్రం. ఇంకో వీడియోలో దాని గురించి కూడా దాని ముద్రలతో పాటు శ్వాస, సహశ్వాస, దీర్ఘ శ్వాసయామం, కుంభక శ్వాసయామం, ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం వాటితో ఈ చక్ర ధ్యానం చేస్తూ ఉంటే పూర్ణ ఫలితాలు అతి త్వరలో పొందొచ్చు. మోక్షంకి మార్గం, సులువైన మార్గం. ఇంకొన్ని వివరాలు మరలా చెప్పుకుందాం. శుభమస్తు.